అస్సలం వాలేకుం అందరికీ నమస్కారాలు. నిన్నటి రోజున ఫక్రుద్దీన్ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ గారు నిన్న అనంతపురం ఎమ్మెల్యే గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున నేను మైనార్టీ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే అతను తెలుగుదేశం పార్టీ అంటున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద బురద చల్లే కార్యక్రమాలు పెట్టుకున్నాడు. ఇతను వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై ఇతను ఎమ్మెల్యేకి డ్యామేజ్ చేయాలని ఇతను కంకణం కట్టుకున్నాడు. ఇతను మేము చూస్తూ ఉన్నాం. ఈ వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇతను హల్చల్ చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఫక్రుద్దీన్కి, నువ్వు ఎగ్జిబిషన్ అనంతపురం ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే నువ్వు లాస్ట్ ఇయర్ కూడా నువ్వు ఎగ్జిబిషన్ నడుపుకున్నావు, సక్సెస్ఫుల్గా నడుపుకున్నావు. నీ దగ్గర వచ్చి ఎవరైనా 10 రూపాయలు అడిగినారా? నీ ఎగ్జిబిషన్ అంత లాభం అంతా జరిగితే కూడా 5 లక్షలు 10 లక్షలు రాదని ఎమ్మెల్యే గారు స్వయాన చెప్పారు. నీ దగ్గర వచ్చి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అనుచరులు కానీ ఎవరన్నా వచ్చి నీ దగ్గర లాస్ట్ ఇయర్ ఒక 10 రూపాయలు అడిగినారా? నువ్వు ఇచ్చిన ఏమైనా దాఖలాలు ఉన్నాయా నీ దగ్గర? నువ్వు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నావు. ఎవరు మాటలు వింటానో, ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు మాట్లాడుతున్నావు అని అడుగుతా ఉన్నాం ఈరోజు సూటిగా ఫక్రుద్దీన్కి. ఏమన్నా మాట్లాడితే నేను సీనియర్ లీడర్ అంటావు. యాపొద్దు నువ్వు పని చేసినావయా? నేను లాస్ట్ టైం నేను కార్పొరేటర్గా నిలబడినాను అంటావు. నువ్వు కార్పొరేటర్గా నీకు టికెట్ ఇవ్వచ్చు పార్టీ లేదనిలే. అదేవిధంగా నీకు ఆ రోజు మేము నీకు క్యాంపు తీసుకుని పోయినాం. ఎందుకంటే నువ్వు అమ్మడికి పోతావో వైసీపీ వాళ్ళకని అనుమానం ఉండే నీ మీద పార్టీకి. నీకు ఈ క్యాంప్ తీసుకొని పోయి దాదాపు వారం రోజులు దాచిపెట్టినాం నీకు. అవి మర్చిపోద్దు ఫక్రుద్దీన్ గారు. ఏమన్నా నువ్వు సీనియర్ లీడర్ అంటావు, పార్టీ మనిషి అంటావు. పార్టీ మనిషి అంటే ఇట్లా మాట్లాడాడు. నువ్వు ఏమన్నా ఉంటే ఎమ్మెల్యే గారితో వస్తావు, లేకుంటే జిల్లా అధ్యక్షుడు ఉంటుంది, పార్టీ విధానం ఉంటుంది, పార్టీ హైకమాండ్ ఉంటుంది. వాళ్ళతో నువ్వు మాట్లాడాలా కానీ చిన్న పార్టీ సమస్యను తెచ్చి నీ సమస్య తెచ్చి పార్టీ మీద బురద చల్లే కార్యక్రమం చేస్తాడావు. వెంటనే నేను జిల్లా అధ్యక్షులకు నాగరాజన్న కూడా కోరుతున్నాను, వెంటనే ఇతనికి ఏమన్నా పార్టీ ఉంటే సస్పెండ్ చేయాలా పార్టీలో నుంచి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉంటే ఇట్లా వాళ్ళంతా వచ్చి పార్టీకి డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నువ్వు లాస్ట్ ఇయర్ వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్లో నువ్వు దొంగగా ఎందుకు వీడియో తీసుకున్నావు? నువ్వే చెప్తా ఉన్నావు వీడియోలో, నీ వాయిస్లో నా ఫోన్ పిక్కున్నారు, నా ఫోన్ ఆడి పారేసి వచ్చినానంటావు. ఎందుకంత గతి పట్టింది నీకు? ఎందుకంత దొంగగా నువ్వు వచ్చి వీడియో తీసి అంత అవసరం ఏం పట్టింది నీకు అని అడుగుతా ఉన్నావు ఈరోజు. నీకు ఎమ్మెల్యే గారి మీద నీవు వచ్చే ఎమ్మెల్యే గారితో రిక్వెస్టింగ్గా నువ్వు మాట్లాడుకోవాలా, చేసుకోవాలా. నువ్వు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత వచ్చి నువ్వు నీ పని 2 సంవత్సరాల తర్వాత వచ్చి నీ పని నిమిత్తం నువ్వు ఎగ్జిబిషన్కి ఏమన్నా కావాలంటే నువ్వు ఆర్డర్స్ కావాలంటే ఎమ్మెల్యే గారు పని చేయించుకొని నువ్వు మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో వీడియో తీసుకున్నామంటే ఎవరు వస్తున్నారు ఏడిపోతానని అన్నీ నువ్వంతా వేరే వాళ్ళకి చూపించేకి నువ్వు వీడియో తీసుకుంటావా? అవన్నీ నీకు తెలీదా? నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. ఎమ్మెల్యే గారు ముస్లిం మైనార్టీకి పెద్దపీఠం వేస్తా అంటే అనంతపురంలో ఖబ్రస్థాన్ మసీద్కి ₹1 కోటి తెచ్చిన ఘనత, ఫండ్ తెచ్చిన ఘనత ఎమ్మెల్యేది. అదేవిధంగా మనకి సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 2 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాడు. ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల మీద చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ 30% కాదు 50% కూడా తెస్తా ఉన్నారు. ముస్లిం మైనార్టీలో ఇబ్బందులు ఉన్నారు ముస్లిం మైనార్టీస్ అని ఆడ కొట్లాడి సీఎం గారితో పోయి 50% కావాలా మా సీఎం రిలీఫ్ ఫండ్ అని తెచ్చే ఘనత ఎమ్మెల్యే గారిది. ఈరోజు అదే ఎమ్మెల్యే గారి మీద నువ్వు ముస్లింల పక్షాన ఉంటే నువ్వు ఎమ్మెల్యే గారి మీద బురద చల్లే కార్యక్రమాలు పెట్టుకున్నావు. ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడి ఇది పద్ధతి కాదు ఫక్రుద్దీన్, అకస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే గతంలో కూడా మొన్నటి రోజులు కూడా నువ్వు ఎవరో వచ్చి దాడులు చేసి ఎవరో నీ పైన వాళ్ళ పైన సమస్యలు ఉంటే అవన్నీ నువ్వు పార్టీ మీద వేస్తావా? నువ్వు మళ్ళీ ఆసరా హాస్పిటల్ని మాట్లాడతావా? నీకేం సంబంధం అయ్యా? వాళ్ళేమో లావాదేవీలో వడ్డీలకు ఇచ్చినారు, వాళ్ళ లావాదేవీలు వాళ్ళు నడుపుకున్నారు. అవన్నీ నువ్వు మాట్లాడతావా ఈరోజు? ఖబర్దార్, జాగ్రత్త. ఖచ్చితంగా దీని మీద తీవ్రమైన పరిమాణాలు ఉంటాయి. ఎమ్మెల్యే గారికి డ్యామేజ్ చేస్తే, పార్టీకి డ్యామేజ్ చేస్తే సహించమని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా.